హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వంకాయ అండ్ ఉప్పు చేప కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని సింపుల్గా ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అదే పల్లెటూరులో అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఈ కర్రీని చాలా బాగా ఇష్టపడతారు. ఈ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి వంకాయల్ని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఎండు చేపలను తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. అప్పుడే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేయాలండి. ఇలా దోరగా ఫ్రై చేసిన వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మనం మసాలాలు అలా ఏం వాడట్లేదండి. ఆఖరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేదు. చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి. దానికోసం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఉల్లిపాయ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు వేసి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ని ఆఫ్ చేయాలి. ఇంతేనండి, సింపుల్గా వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా త్వరగా వంకాయ ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.